హాయ్ అరుణ్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ అప్డేట్స్. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్ని వన్ బై వన్ క్లియర్గా చూద్దాం. పోస్ట్ నేమ్ చూసుకుంటే ప్రొఫెసర్ 1 వేకెన్సీ ఉంది, రీసెర్చ్ ఆఫీసర్కి 1 వేకెన్సీ ఉంది, స్నెచ్నోగ్రాఫర్కి 1 వేకెన్సీ ఉంది, పియూన్కి 1 వేకెన్సీ ఉంది. తర్వాత పే స్కేల్ చూసుకుంటే ప్రొఫెసర్కి బేసిక్ పే, హెచ్ఆర్ఏ, డిఎన్ఎస్ అలవెన్సెస్, గ్రాస్ పే మొత్తం చూసుకున్నట్లయితే 75,000 నుంచి 1 lakh వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత రీసెర్చ్ ఆఫీసర్కి 55,000 నుంచి 80,000 వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత స్నెచ్నోగ్రాఫర్ 35,000 నుంచి 55,000 వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పియూన్కి 18,000 నుంచి 30,000 వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎలిజిబిలిటీ చూసుకుంటే ప్రొఫెసర్కి సోషల్ సైన్స్లో పిహెచ్డి కంప్లీట్ చేసి ఉండాలి. తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్గా 10 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సోషల్ సైన్స్లో మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి విత్ 55% ఆఫ్ మార్క్స్తో. తర్వాత క్యాండిడేట్స్ ఖచ్చితంగా నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది క్లియర్ చేసి ఉండాలి. తర్వాత స్నెచ్నోగ్రాఫర్కి డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, ప్లస్ టైపింగ్, షార్ట్ అండ్ టైపింగ్ హైయర్ లెవెల్ వచ్చి ఉండాలి. డిప్లొమా కంప్యూటర్ కోర్స్ సర్టిఫికేట్ ఉండాలి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ నుంచి. తర్వాత ప్యూన్కి 7th క్లాస్ కంప్లీట్ చేసి ఉండాలి. తర్వాత అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ప్రొఫెసర్కి ఇందులో కేటగిరీ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. ఓసీ క్యాండిడేట్స్కి 2,000 రూపీస్ పే చేయాలి, ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు 1,000 రూపీస్ పే చేయాలి. తర్వాత రీసెర్చ్ ఆఫీసర్కి ఓసీ వాళ్ళు 1,500 రూపీస్ పే చేయాలి, ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు 1,000 రూపీస్ పే చేయాలి. తర్వాత స్నెచ్నోగ్రాఫర్ గ్రేడ్ సికి ఓసీ వాళ్ళు 1,000 రూపీస్ పే చేయాలి, ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు 500 రూపీస్ పే చేయాలి. పియూన్కి ఓసీ వాళ్ళు 500 రూపీస్ పే చేయాలి, ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు 300 రూపీస్ పే చేయాలి. సో అప్లికేషన్ లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 2nd July 2026 5 PM లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఆఫ్లైన్ నోటిఫికేషన్ కాబట్టి మీరు ముందుగానే అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసుకుని పోస్ట్ ద్వారా సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఏ అడ్రస్ సెండ్ చేయాలంటే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్న ఈ అడ్రస్కి మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. ఎలా అప్లై చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. తర్వాత వెబ్సైట్ లింక్ పైన క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మీకు మూవ్ అవుతూ ఉంటుంది అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్నెచ్నోగ్రాఫర్ అనేసి. దానిపైన క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ అనేది ఈ విధంగా డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ పైన క్లిక్ చేస్తే ఈచ్ పోస్ట్కి డిఫరెంట్ అప్లికేషన్ ఫామ్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ పోస్ట్ క్లిక్ చేస్తే ఆ పోస్ట్ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఎలా ఫిల్అప్ చేయాలో చూద్దాం. పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అతికించి సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీ ఫుల్ నేము క్యాపిటల్ లెటర్స్లో రాయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క ఫాదర్ నేము, మదర్ నేము, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఇయర్స్, మంత్, డేస్ ఫార్మాట్లో. తర్వాత మీ యొక్క క్యాస్ట్ని ఎంటర్ చేసుకోండి. తర్వాత మీ యొక్క సబ్ క్యాస్ట్, రిలీజియన్, జెండరు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన పర్సంటేజ్ మార్క్స్. క్యాండిడేట్స్ ఎవరైనా వర్క్ చేస్తున్నట్లయితే మీరు ఏ పోస్ట్ వర్క్ చేస్తున్నారో ఎంటర్ చేసుకోండి. పోస్ట్ అనేది టెంపరవరీయా, ఎయిడెడా, అన్ఎయిడెడా ఎంటర్ చేసుకోండి. ఏ డేట్లో మీరు అపాయింట్ అయ్యారో ఆ డేట్ని మెన్షన్ చేసుకోండి. ఇన్ కేస్ ప్రెజెంట్ మీరు అన్ఎంప్లాయ్ అయితే నిల్ అని మెన్షన్ చేసుకోండి. తర్వాత మీరు అమౌంట్ ఎంత పే చేస్తారో ఎంటర్ చేసుకోండి. తర్వాత మీ యొక్క డీడీ నెంబరు, డేటు, ఏ బ్యాంక్లో డీడీ పే చేస్తారో ఆ యొక్క బ్యాంక్ నేము, బ్రాంచ్ని ఎంటర్ చేసుకోండి. తర్వాత మీ యొక్క అడ్రస్ని ఎంటర్ చేసుకోండి. మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసుకోవాలి. మీ ప్లేసు, డేటు, అలాగే మీరు సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫామ్ ఆఫ్ పర్టికులర్ చూస్తే ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకున్నా ఆ పోస్ట్ నేమ్ ఎంటర్ చేసుకోండి. తర్వాత మీ నేము, మీ అడ్రస్ని ఎంటర్ చేసుకోండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీ కమ్యూనిటీ, మీ క్వాలిఫికేషను, మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఎక్స్పీరియన్స్, ఇన్ కేస్ మీ దగ్గర ఎనీ అదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఎంటర్ చేసుకోండి. ప్లేసు, డేటు, సిగ్నేచర్ చేయాలి. తర్వాత ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకున్నారో ఆ యొక్క పోస్ట్ నేమ్ని ఎంటర్ చేసుకోండి. తర్వాత ఫామ్ ఆఫ్ పర్టికులర్స్ అనేది, సో ఈ యొక్క ఫామ్ని మీరు ఫిల్అప్ చేసుకున్న తర్వాత సేమ్ డాక్యుమెంట్ని 6 జిరాక్స్ కాపీస్ తీసుకొని అటాచ్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్స్తో పాటు. సో ఈ నోటిఫికేషన్ అనేది కాంట్రాక్ట్ నోటిఫికేషన్. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూలో బాగా పర్ఫామ్ చేస్తే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్. ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన ఫ్రీ జాబ్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసుకోండి. అలా ఎనేబుల్ చేసుకోవడం ద్వారా మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.